కి స్వాగతం. రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు నగరంలోని విశ్రాంతి ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలకు ఎంఈఓ బి తిరుపాల్, రిటైర్డ్ ఎంఈఓ నర్సయ్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ సి శశిధర్ మాట్లాడుతూ, మా తండ్రి కీర్తిశేషులు ప్రొఫెసర్ రామకృష్ణ డిఆర్డిఓలో సైంటిస్ట్గా పనిచేశారన్నారు. మా తండ్రికి ఒక లక్ష్యం ఉన్నదని, స్కూల్ నిర్మించి నాణ్యమైన విద్యను అందించి గొప్పవారుగా తయారు చేయాలనే లక్ష్యంతో రామకృష్ణ స్కూల్ను 2016లో స్థాపించామన్నారు. అప్పటి నుండి ఆయన లక్ష్యాన్ని నెరవేరుస్తూ నేడు 10వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. 10 సంవత్సరముల నుండి తమ స్కూల్ను ప్రోత్సహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ అన్ని స్కూళ్లతో పోటీ పడుతూ రాణిస్తున్నామన్నారు. నెల్లూరు నగరంలో ఉన్న ప్రజలు మా స్కూల్ను సందర్శించాలన్నారు. అనంతరము విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరము ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎఫ్ రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్, వైజాగ్ బీజేపీ లీడర్ కె సుబ్రహ్మణ్యం, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ డాక్టర్ పని, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ని. ఈరోజు 10th యానివర్సరీ సెలబ్రేషన్ జరుపుకున్నాము విశ్రాంత్ హోటల్లో. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అతిథులకి ఎంఈఓ సార్కి, ఆ తర్వాత మాజీ ఎంఈఓ నర్సయ్య సార్కి, తర్వాత మాజీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ శ్యామ్ కుమార్ గారికి, ఆ తర్వాత మన స్కూల్ సిబ్బందికి, బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యం గారు వైజాగ్ నుంచి ఈ ఫంక్షన్కి వచ్చారు, ఆయనకి, తర్వాత మా స్కూల్ స్టాఫ్ చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా స్కూల్ పేరెంట్స్కి స్పెషల్గా నేను ఈ సందర్భంగా మెసేజ్ ఇచ్చేది ఏంటంటే, 10 సంవత్సరాలు మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాము. కోవిడ్ టైంలో చాలా చిన్న స్కూల్స్, నాలాంటి చిన్న స్కూల్స్ క్లోజ్ అయిపోయాయి. బట్ స్టిల్ కాంపిటీషన్ని తట్టుకుంటూ మేము ఎన్నో డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ మా ఫ్రెండ్స్, మా కజిన్స్ వాళ్ళ సపోర్ట్ తోటి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మా ఫాదర్ ఏదైతే అంబిషన్ చేశారో ఆ అంబిషన్ని మేము ఫుల్ఫిల్ చేశాము. అండ్ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీడియా పర్సన్స్కి నా ప్రత్యేక ధన్యవాదాలు. మా ఫంక్షన్కి వచ్చి ఈ మీడియాని, ఈ ప్రెస్ని కవర్ చేసినందుకు. సో ఒక చిన్న యాక్టివిటీ ఈరోజు మేము లాంచ్ చేయడం జరిగింది. మా ఫాదర్ ఒక రిటైర్డ్ డిఆర్డిఓ సైంటిస్ట్. ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయనకు ఒక కళ ఉండింది, నెల్లూరులో ఒక మిడ్ రేంజ్ స్కూల్ ఒకటి పెట్టాలి. ఆ స్కూల్కి ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకొని ఆయన అంత గొప్ప స్థాయికి వెళ్ళాలి అనే ఆయనకు ఒక కళ ఉండింది. ఆ కళని నేను 15 సంవత్సరాలు నెల్లూరులో ఒక విద్యా సంస్థలో ఒక డీజీఎం లెవెల్లో నేను పనిచేసి ఆ విద్యా సంస్థలో నుంచి బయటకు వచ్చి 2016లో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. 2016 నుంచి 2026 వరకు మేము ఆల్మోస్ట్ చాలా మంది పిల్లలకి సోషల్ సర్వీస్ లాగా మేము చదివించి, మేము చాలా తక్కువ, ఒక నార్మల్ ఫీజ్ తోటి మేము, అఫోర్డబుల్ ఫీజ్ అంటారు, ఆ అఫోర్డబుల్ ఫీజ్ తోటి మేము ఆల్మోస్ట్ 10 years నుంచి రన్ చేయడం జరుగుతుంది. సో మా ఇది పబ్లిక్కి ఒక దాన్ని ఏమంటారు, ఒక
మా పబ్లిక్తో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, పిల్లల్ని మా దగ్గరికి పంపించండి. పంపించిన తర్వాత ఆ డిఫరెన్స్ అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో ఈ సందర్భంగా పబ్లిక్ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, ఒకసారి మా స్కూల్ విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ఇక్కడున్న క్వాలిటీకి ఇంకో స్కూల్ ఉన్న క్వాలిటీకి మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. మా స్కూల్ వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ 3వ లైన్, సాయిబాబా గుడి ఆపోజిట్ సందులో ఉంటుంది. సో మీరు మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 7 వరకు మా స్కూల్ ఓపెన్లో ఉంటుంది. మీరు అందరూ వచ్చి ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకోండి. థ్యాంక్ యూ. పేరు డాక్టర్ ఫణి. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన కరెస్పాండెంట్ గారు సుసర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రామకృష్ణ స్కూల్ ఒక సాధారణమైన స్కూల్ కాకుండా, అన్ని స్కూల్స్ మాదిరి కాకుండా తన యొక్క మార్కుని ఖచ్చితంగా భవిష్యత్తులో నిలుపుకోవాలని చెప్తూ ఈ స్కూల్ అభివృద్ధిలో సహకరిస్తున్న మన పేరెంట్స్కి, అలాగే తమ వంతు కృషి చేస్తున్న విద్యార్థులకి, అందరికంటే మించి తమ వంతు పాత్రగా స్కూల్ అభివృద్ధిలో తమ పాత్రని సమర్థవంతంగా పోషిస్తున్న ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం నుంచి, ఈ ఎడ్యుకేషన్ ఇయర్స్ నుంచి రామకృష్ణ స్కూల్ కొన్ని వినూత్నమైన కోర్సెస్ని కూడా స్టార్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. సచ్ యాజ్ ఇంట్రడ్యూసింగ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ ఇంక్లూడింగ్ సాఫ్ట్ స్కిల్స్. అట్ ద సేమ్ టైం మా స్కూల్ నుంచి ప్రతి సంవత్సరం 10వ తరగతి ఉత్తమ శ్రేణిలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థినికి ప్రతిభా పురస్కారాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ రకంగా మా పిల్లల్ని మేము ఎంకరేజ్ చేయడానికి మా ప్రయత్నం చేస్తూ, ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. అట్లాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, సర్వతోముఖ అభివృద్ధి చెందాలి అనుకుంటే రామకృష్ణ స్కూల్కి రండి. ఆ యొక్క డిఫరెన్స్ ని మీరే ఎక్స్పీరియన్స్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.